మీకు మీ కుటుంబ సభ్యుల మధ్యలో ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ వచ్చినా, మనస్పర్ధలు వచ్చినా, గొడవలు వచ్చినా, ఆ ఆర్గ్యుమెంట్స్‌లో నేను విన్ అవ్వాలి, గెలవాలి, నేనే ప్రూవ్ చేసుకోవాలి రైట్ అనే ఒక సంకల్పం ఉంటే మాత్రము అది మీకు నష్టమే ఎక్కువ తెస్తుంది తప్ప లాభం తీసుకురాలేదు. ఎలా అంటే మీ రిలేషన్‌షిప్ బంధం బలహీనపడుతుంది. రెండోది వచ్చేసి మీకు తెలియకుండానే మీ ఈగోని పెంచి పోషిస్తారు. వాల్యూస్‌ని, సహనాన్ని పక్కన పెట్టి గెలవడం పైననే దృష్టిని సాధిస్తారు. ఈ ప్రాసెస్‌లో మీకు పీస్ ఆఫ్ మైండ్ కూడా పోతుంది. ఒకవేళ మీరు పంతోలో గెలిచినా, మీరు రైట్ అని ప్రూవ్ చేసుకున్నా, మీరు సంతోషంగా ఉండలేదు. గిల్ట్ అండ్ రిగ్రెట్ అనే ఎమోషన్ మిమ్మల్ని వెంబడిస్తాయి. సో ఇక్కడ నా మెసేజ్ ఏంటంటే కేవలం మన కుటుంబ సభ్యుల మధ్యనే కాదు, ఎలాంటి రిలేషన్షిప్లో అయినా ఆర్గ్యుమెంట్స్, గొడవలు వచ్చినప్పుడు మనం వాళ్ళని ఇమ్మీడియట్‌గా కరెక్ట్ చేయడానికి వెళ్ళకూడదు. వాళ్ళతో ముందు కనెక్ట్ అవ్వాలి, ఎమోషనల్గా కనెక్ట్ అవ్వాలి. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలి. డైరెక్ట్గా నువ్వు ఇది రాంగ్, ఇది తప్పు అని మనం వేలైతే చూపించకూడదు. రెస్పాన్స్ ఎలా ఉండాలంటే అవును యు ఆర్ రైట్ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో అని చెప్పేసి మనం వాళ్ళ షూస్లోకి వెళ్ళి ఎమోషనల్గా కనెక్ట్ అయినప్పుడు మీ ఆర్గ్యుమెంట్స్ కాస్త అండర్స్టాండింగ్గా మారుతాయి, మీ ఆత్మీయతను పెంచుతాయి.